మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే నమస్తే అండి. వంశీ గారు, ఈ కాలంలో స్ట్రెస్ లేనివాడు ఎవ్వరూ లేరు. కరెక్ట్. స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళ వరకు అందరూ దీంతోనే బాధపడుతూ ఉన్నారు. సో నిజంగా అసలు స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది, అది వచ్చిన తర్వాత మన బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్నాం, ఎలా బయటికి రావాలి? స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు మీరు అన్నట్టుగా. సో ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ వీపు పైన ఒక బియ్యం సంచి పెట్టారండి, మీరు ఎంతసేపు మోయగలరు? చిన్నది ఒక 10 kg బియ్యం బ్యాగ్ అనుకోండి, నేను అసలు ఒక 5 minutes కూడా మోయలేరు. కొంతమంది ఒక గంట మోస్తారేమో, కొంతమంది ఒక 2 గంటలు మోస్తారేమో, కొంతమంది ఒక రోజంతా మోస్తారేమో. మోసాక ఏం చేస్తారు? దింపాల్సిందే, ఎందుకంటే బాడీ భరించలేదు. మీరు ఒక బ్యాగ్నే ఒక లిమిటెడ్ టైం వరకు బాడీ భరించలేదు అన్నప్పుడు మైండ్ పైన మీకు అనవసరమైన భయాలు, విపరీతమైన ఆలోచనలు, ఎన్నెన్నో ఎమోషన్స్ తీసుకొచ్చి బ్రెయిన్ పైన అలా డంప్ చేస్తే అది మాత్రం ఎన్ని రోజులు, ఎన్ని గంటలని భరించాలి. మనం దీన్ని పట్టించుకోం. ఈ బ్రెయిన్ పైన మీరు నానా చెత్త రోజు వేస్తూనే ఉంటారు, దానికి రీసైక్లింగ్ ఉండదు, ఏది తీసుకోవాలో లేదు, ఏం లేదు. ప్రతి విషయాన్ని తీసుకొచ్చి బ్రెయిన్ పైన వేస్తున్నప్పుడు దానికంటే ఒక కెపాసిటీ ఉంటుంది కదా. ఆ కెపాసిటీ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? బ్రెయిన్ లోంచి స్ట్రెస్ అనే భూతం పైకి లేస్తుంది. ఇది పైకి లేవగానే టెన్షను, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ అంటారు, హెడేక్స్ అంటారు, ఇంకా ఏవో అంటారు. మన జనరల్గా జనాలు ఏం చెప్తారంటే, నా భుజాలపైన ఎవరో ఎక్కి కూర్చొని కిందికి అదిమేస్తున్నట్టు అనిపిస్తుంది, నా జీవితాన్ని ఎవరో తొక్కేస్తున్నట్టు అనిపిస్తుంది, ఎవడు ఇంకొకట్లా నీకు నువ్వే తొక్కుంటున్నావు. ఇది ఎందుకు అనిపిస్తుంది? స్ట్రెస్ ఏం చేస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. స్ట్రెస్ బ్రెయిన్లో స్టోర్ అవ్వదు, స్ట్రెస్ బ్రెయిన్కి సంబంధించింది ఏం కాదు. స్ట్రెస్ డిఫరెంట్ బాడీ పార్ట్స్లో టెన్షన్ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తుంది. టెన్షన్ ప్యాటర్న్స్ అంటే ఇలా మన షోల్డర్ నెక్ టైట్ అయిపోవడం, బిగుసుకొని ఉంటారు వాళ్ళు, టైట్ అయిపోవడం, బ్రీతింగ్ చేంజ్ అయిపోవడం, కొంచెం ఫాస్ట్ బ్రీతింగ్లోకి వెళ్ళిపోవడం, హెడేక్ రావడం, ఈ జా అనేది బాగా టైట్ అయిపోతుంది వాళ్ళకి. స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి టైట్ అయిపోయి అనవసరంగా పళ్ళు కొరుకుతుంటారు. ఎవరైనా అనవసరంగా ఏం సిచ్యువేషన్లో కూడా ఒత్తో కూర్చొని పళ్ళు కొరుకుతున్నారంటే వాడు విపరీతమైన స్ట్రెస్ జోన్లో ఉన్నాడని మీనింగ్. కడుపు అప్సెట్ అయ్యి మోషన్స్, వామిటింగ్స్ రావడం, ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ అవుతే బాడీ సిమ్టమ్స్. ఎందుకంటే బాడీ మొత్తం స్ట్రెస్ అనేది ఇట్లా ప్యాటర్న్స్ లాగా డివైడ్ అయ్యి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అప్పుడప్పుడు ఇలా టెన్షన్ రావడం ఓకే, అప్పుడప్పుడు స్ట్రెస్ రావడం ఓకే. ఎందుకంటే ఇవన్నీ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి బాడీ చేస్తున్న పనులు. స్ట్రెస్ని హ్యాండిల్ చేయడానికి ఏం చేస్తుంది? కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? మీరంతా ఒక దగ్గర బిగుసుకుపోయి ఉంటారు కదా, ఆ ఎనర్జీని మొబిలైజ్ చేయడం. కార్టిజాల్ బాడీ మొత్తం మొబిలైజ్ చేయడం. స్టమక్ అప్సెట్ ఉంటుంది కదా, దాన్ని స్టమక్ లైనింగ్ కాపాడడం, ఈ వామిటింగ్స్ అవి రాకుండా కాపాడడం, ఇలాంటివి హార్ట్ రేట్ పెరగకుండా కాపాడడం, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడం, ఇది కార్టిజాల్ చేస్తుంది. చేసి మనల్ని కాపాడుతుంది ఆ టైంకి. బాగానే ఉంది. మరి నువ్వు ప్రొలాంగ్డ్ స్ట్రెస్లో ఉంటే, కంటిన్యూస్గా అదే జోన్లో ఉంటే, నాకు ఫైర్ అలారం మోగిందండి ఒక ఇంట్లో, ఒక ఆఫీస్లోనో ఎక్కడో ఉన్న ఫైర్ అలారం మోగింది. టర్ర్ అని మోగుతుంది, అది విపరీతమైన సౌండ్తో మోగుతుంది అలర్ట్ చేయడానికి. 1 నిమిషం ఓకే, 2 నిమిషాలు ఓకే, గంట ఓకే, భరిస్తా, ఏదో చేసి భరిస్తా. అది అసలు స్విచ్ ఆఫ్ లేదు, మిస్ అయిపోయింది, కనెక్షన్ మిస్ అయిపోయింది, ఎవరికి ఆఫ్ చేయడం రావట్లేదు, మోగుతూనే ఉంది. ఏంది పరిస్థితి? ఆ సిచ్యువేషన్లో ఉన్న ఒక మనిషి పరిస్థితి ఏంది? మనం అదే చేస్తున్నాం. స్ట్రెస్ అనే అలారం మోగినప్పుడు ఇంకా అద్దు పద్దు ఏముండదు. ప్రొలాంగ్డ్ స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? ఈ హెడేక్, పానిక్ అటాక్స్, వీళ్ళకి చేతులు వణకడం, సరిగ్గా కూర్చోలేకపోవడం, యాక్టివిటీ ఉండదు, ఫోకస్ ఉండదు. ప్రొలాంగ్డ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే బ్రెయిన్లో అమిగ్డలా అని ఒకటి ఉంటుంది, ఎమోషనల్ ఇంజన్ అంటారు దాన్ని. అది హైపర్ యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నాకేదో జరుగుతుంది, ఇది హైపర్ యాక్టివ్ మోడ్లోకి వెళ్ళగానే ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది, అది లాజికల్ థింకింగ్ చేస్తుంది. నీకేం జరగలేదురా, ఇక్కడ అలారం మోగింది, ఆగు అని చెప్పడానికి అది ఉంటుంది. కానీ ఇది హైజాక్ చేసేసింది, అమిగ్డలా హైపర్ యాక్టివ్లోకి వెళ్ళిపోయింది, ఇక్కడ ఏదో జరుగుతుంది, అయిపోయింది మన పరిస్థితి. ఈ లాజికల్ థింకింగ్ చేయదు, ఇంకా ప్రిఫ్రంటల్ కార్టెక్స్ డౌన్ అయిపోతుంది, నీకు లాజికల్ థింకింగ్ చేసే ఛాన్స్ లేదు, కట్. దీని ఎఫెక్ట్ ఏమవుతుంది? హిప్పో క్యాంపస్ అని ఇంకొక ఏరియా మీద పడుతుంది. మొత్తం కలిపి ఏం చేస్తుంది అంటే మీకు ఆ ఎమోషనల్లే ఉంటారు, లాజికల్గా థింక్ చేయరు, డిసిషన్ మేకింగ్ పోతుంది, మెమొరీ లాస్. చాలా స్ట్రెస్లో ఉన్న వాళ్ళు అది అక్కడ ఉందా ఎక్కడుంది వెతుక్కుంటుంటారు. మెమొరీ లాస్, ఫోకస్ ఉండదు, పూర్ ఫోకస్లోకి వెళ్తారు, డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతాయి,
హార్ట్ ఇష్యూ స్టార్ట్ అవుతాయి, బీపీ ఇష్యూ స్టార్ట్ అవుతాయి. ప్రొలాంగ్డ్ స్ట్రెస్ లో ఉన్న మనిషి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మరి ఎలా హ్యాండిల్ చేయాలి, స్ట్రెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? కంప్లీట్గా హ్యాండిల్ చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్. దానికి ఎక్స్పర్ట్స్ దగ్గర కూర్చొని దాన్ని సొల్యూషన్ దాకా వెళ్ళాలి. బట్ ఇమ్మీడియట్ గా అయితే నేను ఒక 2 సొల్యూషన్స్ చెప్తా. మనకి యాడ్ ఉంది కదా, డబ్బులు ఊరికే రావు అని. స్ట్రెస్ కూడా ఊరికే ఏం రాదు, అది టైం పాస్కి వచ్చేసేది. ఒక ప్రాసెస్ ఫాలో అవుతుంది స్ట్రెస్. ఈ రోజు స్ట్రెస్ వచ్చింది, కొన్ని రోజుల ముందే స్టార్ట్ అయింది అది. ఇది జనాలకు తెలియదు. ఆ ముందు ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, అది పట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్లోడ్ వల్ల స్ట్రెస్ అయ్యానా, టైట్ డెడ్ లైన్స్ వల్ల స్ట్రెస్ అయ్యానా, ఎవడో నన్ను తిట్టడం వల్ల స్ట్రెస్ అయ్యానా, ఏదో జరిగి సిచ్యువేషన్ ఫ్యామిలీలో కానీ హెల్త్ కానీ ఖరాబ్ అయ్యి స్ట్రెస్ అయ్యానా, ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను మేనేజర్ సరిగా చూసుకోవట్లేదు ఆఫీస్లో, నాకు జాబ్ పోతుందేమో అని స్ట్రెస్లోకి వెళ్తున్నా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే, అక్కడ నీకు ట్రిగ్గర్ దొరికింది కదా, అక్కడ నుంచి కదా స్ట్రెస్ స్టార్ట్ అయింది, దానివల్ల నీ హెడ్ ఏక్స్, పానిక్ అటాక్స్, వామిటింగ్స్ అన్ని స్టార్ట్ అయినాయి కదా, ట్రిగ్గర్ వచ్చింది కదా, ట్రిగ్గర్ని రాసుకో. ఏంది నీ ట్రిగ్గరు, జాబ్ పోతుందేమో అన్న టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే నా మేనేజర్ సరిగ్గా చూసుకోవట్లేదు నన్ను. రాసుకో. దీనికి, ఈ ట్రిగ్గర్కి రేపటి నుంచి నువ్వేమైనా చేయగలవా దాన్ని స్టాప్ చేయడానికి? జాబ్ పోతుందేమైనా టెన్షన్ ఉంది, కొత్తది ఏమైనా నేర్చుకోగలవా స్కిల్? మీ మేనేజర్ బాగా చూసుకోవట్లేదు, మేనేజర్ దగ్గరికి వెళ్ళి 1-to-1 పెట్టుకొని మాట్లాడుకోగలవా? ఇవి ఆప్షన్స్ రాసుకోవాలి, 1, 2, 3 ఆప్షన్స్. ద బెస్ట్ ఆప్షన్ పిక్ చేసుకొని రేపు ఇంప్లిమెంట్ చేసేసారు. అవేర్నెస్, యాక్సెప్టెన్స్, యాక్షన్. అవేర్నెస్ అంటే ఏంటి? స్ట్రెస్ కాదు ట్రిగ్గర్, ఎక్కడో ట్రిగ్గర్ అయింది, అది దాన్ని పట్టుకోవడం అవేర్నెస్. ఓకే, అది ట్రిగ్గర్ అయింది కాబట్టి నాకు ఇదంతా జరుగుతుంది. యాక్సెప్టెన్స్, నేను యాక్సెప్ట్ చేసి నా ట్రిగ్గర్ పాయింట్స్ అన్ని రాసుకున్నాను. యాక్షన్, రేపు నేను ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేయాలి, అది మళ్ళీ జరగకుండా, ఆ ట్రిగ్గర్ మళ్ళీ అవ్వకుండా నేను ఏం చేయాలి, అది యాక్షన్. అది మీరు రేపు స్టార్ట్ చేసేయాలి. ఇది ప్రూవెన్ టెక్నికే, ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్ టెక్నికే చెప్తున్నాం మీకు. ట్రిపుల్ ఏ. సో ఇది ఫాలో అవ్వగలిగితే స్ట్రెస్ 100% ఉన్న స్ట్రెస్ 40లోకి తీసుకురావచ్చు. మొత్తం మీద నేను ముందాక చెప్పినట్టు ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలి, బట్ 40 వరకు కంట్రోల్ చేయొచ్చు. మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు క్లారిటీ వచ్చినప్పుడు మీరు మిగతా స్టెప్స్ చేసుకోవచ్చు, ఆపొచ్చు. సెకండ్, టెర్రిఫిక్ వన్, సింగిల్ వర్డ్, అవసరమా. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లో. ఎవరైతే స్ట్రెస్ తో ఎక్కువ బాధపడుతున్నా అని అనుకుంటారో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటి చెక్ చేసుకోండి, అన్ని అవసరమైనవే పట్టుకుంటున్నారా, లేదు అనవసరమైనవి పట్టుకుంటున్నారా? 10 kg బ్యాగ్ ఎందుకు మోస్తారు, నేను 10 kg బ్యాగ్ ఎంతసేపు మోయాలి అని అడిగా. మీ ఆన్సర్ నాకేం రావాలి, అసలు ఎందుకు మోయాలి, ఎందుకు మోయాలి, అక్కడ పెడతా, చేతితో పట్టుకుంటా. నేను ఎందుకు వీపుతో మోసి హెడ్ మొత్తం ఎందుకు వెయిట్ చేసుకోవాలి? నేను పక్కన పెడితే ప్రాబ్లం ఏంటి? పక్కన పెట్టగలిగినవి పక్కన పెట్టేసేయండి. ఒకవేళ అది పక్క అవసరం అయ్యింటది, అవసరమైంది, గుడ్ క్వశ్చన్. నాకు ఇప్పుడు ఇది అవసరం అని తీసుకున్నప్పుడు ఎంత అవసరం? 10 kgనే అవసరమా, 1 kg సరిపోతుందా? 10 kg అవసరం, 10 kg తీసుకున్నాం, 10 kg తీసుకున్నాం, ఎంతసేపు పట్టుకోవాలి, మన కెపాసిటీ ఎంత, మన కెపాసిటీ ఎంత, నీ కెపాసిటీ నీకు తెలుసు. ఎంతసేపు పట్టుకోవాలి? లేదండి మాకు ఎంతసేపు పట్టుకున్నామో మాకు ఐడియానే ఉండట్లేదు, పట్టుకొని ఉండిపోతున్నాం అన్కాన్షియస్ గా. AAA వర్క్ అవుతుంది. ఎంతసేపు పట్టుకున్నామో మీరు అవేర్నెస్ లోకి తెచ్చుకోగలిగితే సొల్యూషన్ వైపు వెళ్ళిపోవచ్చు. సో AAA అందరూ ఇది ఫాలో అవుతే 40% స్ట్రెస్ పోయినట్లే. థ్యాంక్ యూ.